ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. కలలు నిజమవుతాయా? కళల్లో వచ్చే విషయాలు మనకి తెలుస్తాయా అంటే, దాదాపుగా మన మెదడులో నిక్షిప్తమైనటువంటి కొన్ని ఊహాత్మకమైన వ్యూహాత్మకమైన స్వప్నాలు మన కళ్ళెదుట కనపడతాయి. అంటే అందులో నిజమవుతాయా అంటే, నీకు కనుక మంచి పట్టుదల ఉంటే, మంచి కార్యక్రమాలు నీ కళలోకి వస్తే, మంచి సంపాదన, మంచి ఉద్యోగము, మంచి ఐశ్వర్యము, మంచి విద్య, మంచి విజ్ఞానము, మంచి సంతానము, మంచి భర్త, మంచి భార్య, మంచి తల్లి, మంచి తండ్రి, మంచి కుటుంబము, మంచి వాహనము, మంచి ఉద్యోగము, మంచి మిత్రుడు, అన్నీ మంచి 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 ఉన్నటువంటి ఆ మంచితనాన్ని కనుక మీ సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా మీ స్వప్నం నిజమవుతుంది. పక్కవాడి యొక్క ఆస్తి దొబ్బేద్దాం, ఏటీఎం దొబ్బేద్దాం, పక్క అమ్మాయిని మనం వశపరుచుకుందాం, పక్క పిల్లవాడిని మనం వశపరుచుకుందాం, అక్రమ సంబంధం ఏర్పరచుకుందాం అన్నటువంటి వాటివి మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితం అనేది మీరు ప్రమాదంలో పడేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏదో మీ కళ్ళ వచ్చింది కదా, వెంటనే ఏదో ఆ పిల్లకి సైట్ కొట్టడమో లేదా అబ్బాయికి సైట్ కొట్టడమో ఏదో వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. నీ కర్మ గాలి అది కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ చర్మం మీద లాఠీ తాండవం ఆడుతుంది. అది ఆడపిల్ల అనుకో, ఇంటికి పిలిచి నువ్వు ఆడదానివేనా, అసలు నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి ఏమనుకుంటున్నావు అని నానా రకాల యావ చేసి మిమ్మల్ని మానసికంగా కృంగతీసేటువంటి స్థితి ఏర్పడుతుంది. అదే వివాహం ఏందనుకో, బుద్ధి ఉందారా, మంచి అందమైన భార్య ఉంది, అందమైన మొగుడు ఉన్నాడు, మంచి కాపురం, ఇటువంటి బుద్ధి ఏమిటి నీకు, అక్రమ సంబంధం ఎందుకు నీకు అని చెప్పేసి 10 మందిలో అభాస పాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే స్వప్నాలు ఏవి నిజమవుతాయి? నువ్వు చేయగలిగేటువంటి శక్తి, సంపన్నత, జ్ఞానం ఉన్నటువంటి పనులలో, ఎస్ నాకు ఈ కళ వచ్చింది, నేను ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అవుతాను, తప్పకుండా నాకు ఇది పాజిటివ్గా తీసుకొని పాస్ అవుతాను అన్నటువంటి కళ నిజమవుతుంది. అంటే మన బుద్ధి చెప్పేటువంటి కొన్ని విషయాలు అన్నీ నిజమవుతాయి. అన్నిటికీ అవకాశం ఉంటుంది, కానీ కొన్ని వెంటనే వాటి పర్యవసనాన్ని కనిపెడతాయి, కొన్ని నిదానంగా వాటి మంచి ఫలితాన్ని ఆలస్యంగా ఇస్తాయి. ధన సంబంధ విషయాలు కళ్ళలోకి వచ్చినా ధనం సంపాదించే అవకాశం అని అర్థం. వివాహ సంబంధమైనటువంటి విషయాలు వచ్చిన త్వరలో మన ఇంట్లోనో, మన పెద్దవాళ్ళకో, అంటే మన పిల్లలకో ఎవరో ఒకరికి శుభమైనటువంటి కార్యం జరుగుతుందని అర్థం. వివాహమే జరగాలి రూల్ ఏం లేదు. వివాహం కళ్ళలోకి వచ్చేస్తే కొంతమంది చెడు అంటారు, కొంతమంది చెడు ఫలితాలు కూడా వస్తుంటాయి. చావు కళ వస్తే కూడా శుభం జరుగుతున్న విషయం చెప్పవచ్చు. కానీ ఇటువంటి కళలు అనేవి తప్పకుండా కొంత మనకి సానుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాయి. జరగబోయేటువంటి కొన్ని విషయాలని మనం కళల ద్వారా తెలుసుకొని వాటిని అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. కళలు నిజమవుతాయా అన్న విషయంలో ఎస్, నిజమవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, చెడు కళల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఆ ప్రభావాన్ని అనుభవించక తప్పదు. మంచి కళల వల్ల మనకి ఆలస్యంగా సరే మన పట్టుదలతో, భగవత్ కృపా కటాక్షాలతో మనము స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చును. స్వప్నశాస్త్రము అనేది ఉంది. దాని వచ్చేటువంటి కొన్ని కళలు మనకి నిక్షిప్తమై మనకు సూచిస్తున్నాయి. బాబు ఇది జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండబోతుంది, ముందుకు వెళ్ళండి, ఇలా ఉండబోతుంది, ఆ పనిలోకి వెళ్ళకండి అని సూచించబడేటువంటి శాస్త్రమే స్వప్నశాస్త్రం. కాబట్టి దాన్ని తప్పకుండా నమ్మాల్సిందే మనం. అలా అని చెప్పేసి మనం స్వప్నంలో ఏదో కాముకమైనటువంటి బుద్ధిలో ఉన్నాం, మనకు అయిపోద్దా అంటే అవుతుంది. నీ భార్యతో, నీ భర్తతో అవుతుంది. అంతే తప్ప పరాయి వాళ్ళని ఊహించుకోవడం అనేది అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా మాత్రమే ఉంటుంది. నీకొచ్చే కళలు, నేను మహేష్ బాబుతో ఎంజాయ్ చేయొచ్చా, ప్రభాస్తో ఎంజాయ్ చేయొచ్చా, నేను పలానా హీరోయిన్ని తమన్నాని నేను పెళ్ళంగా అనుకోవచ్చా, నేను నయనతారని నా పెళ్ళంగా అనుకోవచ్చా, అలాంటివన్నీ కూడా అది ధర్మ వ్యతిరేకమైనవి, అవి అయ్యే అవకాశం లేదు. కానీ అటువంటి రూపంలో నీ భార్యలో నయనతారను చూసుకోగలిగేటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి శుభయోగాలు ఉంటాయి. కాబట్టి స్వప్నశాస్త్రం ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదండి. దాని వచ్చేటువంటి కొన్ని సూచనలు, గృహప్రవేశం అవుతుందంటే తప్పకుండా మీరు ఇల్లు, పొలము, ఏదో చిన్న గృహప్రవేశము చేసుకునే యోగ్యత కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి వస్తుంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి రావచ్చు. కాబట్టి అటువంటి మంచి కళలు కనండి, వాటిని మీరు పొందుకోవడానికి మంచి శ్రమ పడండి. తప్పకుండా మీ కళ
సానుకూలవంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.